వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పురుషోత్తపట్నం ఎత్తిపోత పథకం సరిగ్గా ఈ రోజుకైతే 8 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో అలాగే పిఠాపురం నియోజకవర్గంతో పాటు 4 నియోజకవర్గ ప్రజలకైతే సస్యశ్యామంగా రైతులకైతే ప్రధానంగా పంట 2 పంటలు కూడా పూర్తి స్థాయిలో పండుతున్న నేపథ్యంలో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే 8 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం రైతాంగం స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అలాగే పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రైతులందరూ కలిసి ఆయనకి అందరూ కూడా అభినందిస్తూ ఈ యొక్క 8 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో అందరూ కూడా టీడీపీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అలాగే ఏపీ సీఎం చంద్రబాబుకి పాలాభిషేకం చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం ఎత్తిపోత పథకం ఎప్పుడు ప్రారంభించారో అలాగే దీనివల్ల ఎంత ఉపయోగం కలుగుతుందో మరిన్ని విషయాలు స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే టీడీపీ ఇన్ఛార్జ్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వరం గారితో సార్ చెప్పండి, ఈ యొక్క ఎత్తిపోత పథకం నేటితో ఎన్ని సంవత్సరాలు పూర్తవుతుంది, దీనివల్ల ఎంతమందికి ఉపయోగం కలుగుతుందని ప్రధానంగా? ఈ రోజుకి 8 సంవత్సరాలు అయ్యింది. ఈ ప్రాజెక్టు పురుషోత్తపట్నం ప్రాజెక్టు కొద్దిగా ముందుకు వెళ్ళాలి. మనం 2014 ముందు 10 సంవత్సరాలు పిఠాపురం తెలుగుదేశం పార్టీ రైతాంగంతో కలిసి ఎండిపోయి పంటలు పండక భారీ మెల్లలో పుస్తులు తాకట్లు పెట్టి కళ్ళనీళ్ళు పెట్టుకునే పరిస్థితుల్లో ఉద్యమం ప్రారంభించాం. 10 సంవత్సరాల నిరంతర పోరాటంలో చంద్రబాబు నాయుడు గారు అప్పటి ప్రతిపక్ష నేత 3 సార్లు ఈ రైతుల పోరాటంలో పాల్గొన్నారు. 1 పాదయాత్రలో, 2 బహిరంగ సభ, 3 లక్ష సంతకాల ఉద్యమంలో. పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు రైతులు ఆయన హక్కున పట్టుకుని గుండెలకు అద్దుకుని బోరుని ఏడుస్తూ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు, పిల్లల చదువులు లేవు, కూలి పని పంపుతున్నాం, అన్ని రకాల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, అంచేత మేము పంటలు పండట్లేదు, నీరు లేక ఎండిపోతున్నాయి, వరదొస్తే మునిగిపోతున్నాయి, పిఠాపురం మొత్తం నష్టపోయింది, అప్పులు పాలైపోయిందని చెప్పిన మాటలు ఆయన గుండెల్లో అత్తుకుని ఉన్నాయి. ఆ అత్తుకుని ఉండడం వల్లనే ఆ బాధలో చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో అర్థం చేసుకోవడం వల్లనే 10 ఏళ్ళు పోరాటంలో ఆయన పాల్గొనడం వల్లనే దగ్గరగా పిఠాపురం రైతుల ఆక్రందనలు చూసి ముఖ్యమంత్రి అయిన తక్షణం 1756 కోట్ల రూపాయలతో పురుషోత్తపట్నం ప్రాజెక్టుని పిఠాపురంలోనే శంకుస్థాపన చేస్తాను. నేను ఎక్కడా చేయను. ఎంచేతంటే అలుపెరిగిన పోరాటం పిఠాపురం రైతాంగం చేశారు తెలుగుదేశం పార్టీ అని ఇక్కడ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన సభలో కూడా 10 ఏళ్ళు వర్మ పోరాటం రైతాంగం పోరాటానికి నేను ఇదే ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నాను, ఎంచేతంటే రైతుల కష్టాలన్నీ నా కంటికి కనపడ్డాయని చెప్పి ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి అదే ఈరోజు 5వ తారీఖు ప్రజలకి 6 నెలల్లో ఇవ్వడం జరిగింది. 2 పంటలు అప్పటి నుంచి పుష్కలంగా పండే పరిస్థితి. అలాగే ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 1 కూడా నిధులు రిలీజ్ చేయడం వలన ఎక్కడికక్కడ స్లూయిసులు కట్టి రైతులు అర్ధరాత్రులు బయటికి వెళ్ళకుండా పాములు కరిచి చనిపోయిన రైతుల దాఖలాలు కూడా ఉన్నాయి. ఒడ్లు వేసుకునే పరిస్థితి లేకుండా స్లూయిసులు కట్టి బావు సిస్టమ్ పెట్టి ఎక్కడికక్కడ స్క్రూ తిప్పుకుంటే నీళ్ళు వెళ్ళే పరిస్థితి నియోజకవర్గానికి కల్పించాం. ఆ విధంగా ఈ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం, దీంతోపాటు ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2 కూడా వరద రాకుండా 166 కోట్ల రూపాయలు ఇచ్చి పనులు ప్రారంభించడం జరిగింది. తదుపరి జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పురుషోత్తపట్నం వల్ల సస్యశ్యామలంగా పండుతున్నాయో పిఠాపురంతో పాటు జగ్గంపేట, పెద్దాపురం, పత్తిపాడు, తుని పార్టు వారందరికీ కూడా నోట్లో మట్టేసిన ఆ ప్రాజెక్టుని ఆపివేయడం జరిగింది. దాని ఫలితం పిఠాపురం రైతాంగానికి సంవత్సరానికి 300 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు 1500 కోట్ల రూపాయల్లో ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రాజెక్టుని ఆపివేయడం వల్ల పురుషోత్తపట్నాన్ని చంద్రబాబు ఇచ్చిన ప్రాజెక్టుని రైతాంగం 1500 కోట్ల అప్పులు పాలైపోయారు పిఠాపురం నియోజకవర్గంలో 60,000 ఎకరాలకి. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తే మా మీద కేసులు, అరెస్టులు, అన్ని రకాల ఇబ్బందులు, లాఠీ చార్జీలు పెట్టడం జరిగింది. అయినా మేము అలుపెరగిన పోరాటం చేశాం. తదుపరి రాజకీయ సమీకరణాలు దీంట్లో మరి నాకు చంద్రబాబు నాయుడు గారు పిలిపించడం, ఆ రోజు ప్రజలందరూ కూడా ఇక్కడ మరి ఒత్తిడి పెట్టడం, ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు పిలిపించి కూటమి ధర్మం అని చెప్పి తెలియజేయడం. నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మాట ఎదిరించడం కానీ, లోకేష్ గారి మాట ఎదిరించడం కానీ నాకు ఎప్పుడు కూడా లేదు. నా సర్వీస్లో ఎప్పుడు కూడా ఏదన్నా ఒక తండ్రిలాగా మాట్లాడతాం, తండ్రితో కొడుకు మాట్లాడినట్టు. అల్టిమేట్గా తండ్రి మాటే ఫైనల్, అది చంద్రబాబు నాటే ఫైనల్.
చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం మేము సీటు వదులుకోవాల్సి వచ్చింది. మరి కూటమి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా ఆయన కూడా గౌరవించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అక్కడ ఒప్పుకోవడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ చిన్న మీటింగ్ జరుగుతుంటే ఆ సభలో నేను చంద్రబాబు నాయుడు గారిని మా రైతులు ఇలా 1500 కోట్ల అప్పుల పాలైపోయారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పురుషోత్తపట్నం ప్రాజెక్టు ఆపివేయడం వలన నీళ్లు లేక ఎండిపోయాయి, అప్పుల్లో ఉన్నారు 1500 కోట్లు, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరు ఇచ్చిన మానసిక పుత్రక పురుషోత్తపట్నాన్ని ఆయన ఆపివేశాడు. దాన్ని మీరు పునరుద్ధరించి పిఠాపురాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి నేను వేదిక మీద ఆయన అడగడం జరిగింది. దాంతోపాటుగా ఏలేరు ఆధునీకరణ 2వ ఫేజ్ మీ తమరు చేతులతో శంకుస్థాపన చేసి ప్రారంభించింది కూడా పనులు ఆపివేసి రద్దు చేశాడు. ఈ 2 కార్యక్రమాలు చేయాలంటే వరమ గారు అడిగినవన్నీ కూడా నేను పూర్తి చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు సభాముఖంగా మాట ఇవ్వడం, ఆ మాట ప్రకారం ఆయన పురుషోత్తపట్నాన్ని ప్రారంభించడం చేశారు. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు నేను ఎలక్షన్ ముందు ఉప్పాడ జంక్షన్ మీటింగ్లో ఇదే సందర్భాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ఘాటించాను. నేను కళ్యాణ్ గారు మన నియోజకవర్గానికి పురుషోత్తపట్నం తిరిగి ప్రారంభించాలి, ఇది నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగాను, ప్రారంభిస్తా అన్నారు. అలాగే 2వ ఆధునీకరణ ప్రారంభించాలి, ఇది ప్రారంభిస్తా అన్నారు. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి రేపు మీది నాది బాధ్యత ఉంటుంది, ఈ కార్యక్రమం చేయవలసిందని కూడా ఆ రోజు బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన క్షణం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పురుషోత్తపట్నాన్ని పిఠాపురం నియోజకవర్గంలో పరవళ్ళు దొక్కించి ఈరోజు పంటలు పండడానికి ముఖ్య కారకులు ఆ రోజు ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చారో మాట నిలబెట్టుకున్నందుకు ఈరోజు పురుషోత్తపట్నం శంకుస్థాపన చేసిన రోజు కాబట్టి రైతాంగం అందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి నాకు చంద్రబాబు నాయుడు గారికి మరి కుచ్చులు అదేవిధంగా ధాన్యం కూడా ఇచ్చి ప్రతి గింజలోనే మా ప్రేమ ఉంది, పిఠాపురం రైతాంగం ప్రేమ ఉంది, అలాగే మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇవి పట్టికలు ఇవ్వండి, మా ప్రేమని వీటి ద్వారా మేము పంపిస్తున్నాం, మాకు అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు మరి అటువంటి ప్రాజెక్ట్ ఇచ్చినందుకు నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి ఇవాళ ఆయనకి అందరూ పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. అప్పటి చంద్రబాబు నాయుడు గారి జ్ఞాపకార్థం ఇక్కడ పైలను కూడా అప్పట్లో ఏర్పాటు చేయడం మీ ప్రభుత్వ హయాంలో కూడా అప్పుడు మొదలెట్టిన పరిస్థితి ఉంది, ఎందుకు పూర్తి కాలేదు? అప్పటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పురుషోత్తపట్నం జ్ఞాపకార్థం పిఠాపురం ప్రజల గుండెల్లో మరి ఉన్న ప్రేమని చూపించాలని చెప్పి ఇక్కడ స్తూప నిర్మాణం ప్రారంభించాం, సగం పూర్తయింది. ఈ డిజైన్ కూడా ఒకవైపు పురుషోత్తపట్నం పంపులు ఏలేరు ప్రాజెక్టులో నీళ్లు పోస్తుంటాయి, ఏలేరు ప్రాజెక్టులోంచి నీరు పిఠాపురంలో పరవళ్ళు తొక్కుతుంటుంది, ఆ డిజైన్ తయారు చేసాం. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టుతో పాటు దీన్ని కూడా ఆపివేయడం జరిగింది. ఈరోజు శంకుస్థాపన చేసిన రోజుల జ్ఞాపకం కూడా ఈ స్థలంలోనే ఈరోజు కార్యక్రమం చేసుకున్నాం. రాబోయే రోజుల్లో ఇది చంద్రబాబు నాయుడు గారి జ్ఞాపకార్థం ఇక్కడ స్తూప నిర్మాణం జరుగుద్ది. ఆ రోజు ఇచ్చిన ప్రాజెక్టు ఆ రోజు ప్రకారం ఈరోజు ఇక్కడ నిర్మాణం జరుగుద్దని చెప్పి తెలియజేస్తాను. సీటు త్యాగం చేసే సమయంలో కూడా చంద్రబాబు గారు మీకు మాట ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు అదే ఈ టైంలో కూడా వాగ్దానం కూడా చేశారు, అంటే మీకు సీటు త్యాగం చేసిన ఎమ్మెల్సీ కూడా ఇస్తా అన్నారు, అది ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు? ఇవన్నీ కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి అనుంగ శిష్యుడిని, నాకేమి చేయాలి, ఎలా చేయాలి, వర్మకి ఎప్పుడు ఆకలేస్తే భోజనం ఎలా పెట్టాలి, వర్మను ఎలా ఉపయోగించుకోవాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుసు. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయమే నా నిర్ణయం. అంటే ఈ పురుషోత్తపట్నం వల్ల గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో అంటే దీనివల్ల ఉపయోగం లేదని ఆపేసేవారని చెప్పి వైసీపీ నాయకులు కూడా చెప్పిన పరిస్థితి, ఆ పరిణామం ఎలా చూడాలంటారు? వాళ్ళు తింగరనా కొడుకులు, ఏం చెప్పాలి, వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేని మనుషులు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని. ఎవడన్నా ప్రాజెక్టుని 1800 కోట్లు పెట్టిన ప్రాజెక్టుని ఆపేసి రైతులను అప్పులు పనులు చేసి సన్నాసులు ఏమైనా ఉంటారండి రాష్ట్రంలో? సంవత్సరానికి 300 కోట్లు పిఠాపురం రైతులు అప్పుల్లో పోయారు. ఎందుకు పోయారు? పురుషోత్తపట్నం ఆపావు. ఆపిన సన్నాసులు ఏదన్నా పోనీ నీరు తెచ్చారా? నీరు లేదు. ఇంకేంటి, ఇంకా మేము తెచ్చిచ్చిన ఆధునీకరణ ఇచ్చాం, అది కూడా సన్నాసులు ఆపారు కదా. ఎందుకు ఆపారు? ఇచ్చి దమ్ము లేదు, అడిగి దమ్ము ఆ దొరబాబుకి లేదు, గీత గారికి లేదు. ఏం చేయాలంటే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు. పిఠాపురం జనం ఎక్కడ పోతే వాళ్ళకేంటి పని? ఎలాగ మేము అడుక్కుంటే వాళ్ళకేంటి పని? ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి చెప్తున్నాను, నీళ్ల కోసం మా తాతగారు మా నాన్నగారు కిర్లంపూడి వెళ్ళి కూర్చునేవారు, 10 రోజులకు వచ్చేవారు. ఆ కుర్ల సోమరాజు గారు ముద్రగడ్డ వీరరాఘవ గారు ఇంట్లో అక్కడ ఉండి అక్కడ భోజనాలు తిని వాళ్ళు గౌరవంగా చూసేవారు. అక్కడి నుంచి నీళ్లు నడిపించుకుంటా గట్లంటూ నడుచుకుంటా వచ్చేవారు. అది నియోజకవర్గ పరిస్థితి. అది నా గుండెల్లో ఉంది. నేను ఇక్కడ ఉన్నాను, చిన్నప్పటి నుంచి చూశాను, బాధలు తెలుసు. ఆడబడుసులు అడిగేవారు, అన్నయ్య గారు
మా మెళ్ళలో బంగారం అంతా బయటకు పట్టుకుపోతున్నారు. ఈ పంటల పండి కార్యక్రమం చూడండి, ఏది పెన్షన్ కూడా వెళ్ళకపోతున్నాం మేము. ఆ పరిస్థితి చెప్పిన అన్నీ నా గుండెలో ఉన్నాయి. అందుకనే 10 ఏళ్ళు కష్టపడి పోరాడు. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో చెప్పారు, 10 ఏళ్ళు వర్మ పోరాటానికే నేను ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నానని తెలియజేశారు. వర్మ పోరాటం అంటే వర్మ ఒక్కడే చేయలేదు, రైతులు, కార్యకర్తలు, నా దగ్గర టీము, ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉంది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి, నేను ఈవేళ సూటిగా అడుగుతున్నాను, రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న, రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి జిల్లాకి ఏం చేశాడండి? ఏ కార్యక్రమం చేయలేదు. పురుషోత్తపట్నం చంద్రబాబు, పుష్కర్ ఎత్తిపోతలు చంద్రబాబు, చాగలనాడు ఎత్తిపోతలు చంద్రబాబు, ముసిరిపిల్లి ప్రాజెక్టు చంద్రబాబు, సుబ్బారాయుడు సాగర్ చంద్రబాబు. ఇంకేముందండి వాళ్ళు తెచ్చి చేసింది? సొల్లు చెప్పడం తప్పుతాడు. జగన్మోహన్ రెడ్డి ఇటీవల పర్యటనలో పిఠాపురం నియోజకవర్గం పర్యటించారు. ఇటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలంటే రైతులు క్రాప్ హాలిడే ప్రకటించాలని ఆయన కూడా మాట్లాడడం జరిగింది. దానికోసం ఏలేరు కావచ్చు ఇవన్నీ కూడా చేయలేదని ఆయన మాట్లాడడం జరిగింది. అతనికి పబ్జీ ఆడుకోవడం తప్పితే ఎందుకు పెట్టాలండి? టైల్ ఎండ నుంచి మొదలెట్టాలి. రావణకపేటలో మొదలెట్టాం మేము, ఏలేరు ఆధునికం 2వ ప్రాజెక్టు. ఈ 3 నెలల్లో దగ్గర కరెక్ట్గా కాంట్రాక్ట్ని మానిటర్ చేస్తే రావణకపేట నుంచి దగ్గర ఎక్కడ పోద్ది? 20 అవతల వరకు పోద్ది. ఈ తెంగరోడు సబ్జెక్ట్ తెలియక మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? నీళ్లున్నా నేను కడతాను, డబ్బుట్రా, ఎక్కడ ప్రాజెక్ట్ చేయాలో చెప్పు, నీళ్లలో నేను ప్రాజెక్ట్ చేస్తాను, నాకు టెక్నికల్గా తెలుసు. అంటే క్రాప్ హాలిడే ఇవ్వాలా? వద్దు, నువ్వు ఆ క్రాప్ హాలిడే కదా ఇస్తా. పురుషోత్తపట్నం ఆపేసి 5 ఏళ్ళు క్రాప్ హాలిడే ఇచ్చావు కదా, అటువంటిప్పుడు కట్టడానికి ఇబ్బంది ఏముంది? అసలు నువ్వు ఫేజ్ 2 చేస్తానని ఎప్పుడు చెప్పావు? నువ్వు వచ్చినప్పుడు నిన్ను సభ అడ్డుకుంటామని మేము 2000 మంది బయలుదేరితే 600 మంది పోలీసులు పెట్టి ఆపావు. ఆ రోజు భయపడి మళ్ళీ ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పావు. ఎక్కడిచ్చావు? ఎల్లి కూడా ఏం చెప్పాలంటే బాగోదు ఇక్కడ భాష. మరి ఏంటంటే ఇబ్బందికర సామెత ఉంది, దొబ్బలేక మధ్యలోడని. వీడితో చేత కాదు, వీడితో పని ఏమీ లేదు. దానికి ఏదో పెద్దలకు క్రాప్ హాలిడే ఇవ్వాలి. 5 ఏళ్ళు ఎందుకు క్రాప్ హాలిడే ఇస్తే 6 నెలలు అయిపోతే వెళ్ళారు అతనికన్నా పిఠాపురం అంతాను. ఒక పంట ఇస్తే చాలు. ఇదంతా ఏం లేదు, దొంగ నాటకాలు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆయన కంటికి కనపడకూడదు, దాచేసాడు. ఇప్పుడు అన్నీ పరుగులు ఆడుతున్నాయి, అన్నీ నవ్వుతున్నాయి. పురుషోత్తపట్నం గలగలలాడుతుంటే నేను ఇలాగా నీళ్లు తాగాను, 2 చేతులతో నీళ్లు తాగాను. అటువంటి ప్రాజెక్ట్ అంత కష్టపడ్డాం 10 ఏళ్ళు మేము. చూస్తున్నా ఇది పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అయితే ఈ యొక్క టీడీపీ హయాంలోనే అన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉందంటున్నారు. అలాగే గతంలో రైతులు చేసినటువంటి పోరాటం, అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పోరాటం కాబట్టి ఈ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం అయితే ఇక్కడ పిఠాపురం కేంద్రంగానే ఇక్కడ ప్రారంభించారు. అదే ఏపీ సీఎంగా ఉన్నటువంటి గత సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు ఇక్కడ పిఠాపురంలో ప్రారంభించారు. రైతులు ఈ రోజునైతే జనవరి 5వ తారీఖున ఒక పండగ జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఏదైతే పాలాభిషేకం చేసి చంద్రబాబుకి అలాగే స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కూడా ఇక్కడ అభినందిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇక్కడ ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.